అందరికీ నమస్కారాలు। ఈరోజు భారత స్వాతంత్ర సమరయోధులు భారత దేశ కేంద్ర మాజీ మంత్రివర్యులు స్వర్గీయులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి తాలూకా వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మన ఎస్సీఆర్ యూట్యూబ్ ఛానల్ తరఫున మన ఎవరైతే వీక్షకులు ఉన్నారో మన యొక్క సబ్స్క్రైబర్స్ అందరినీ కూడాను ఆయన తాలూకా సేవల్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను। ముఖ్యంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు ఎక్కడో భారతదేశంలో బీహార్ రాష్ట్రంలో ఒక కుగ్రామంలో జన్మించిన వ్యక్తి। ఆయన చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలని ఎన్నో బాధల్ని అధిగమిస్తూ ఆయన తాలూకా అప్పట్లో ఉన్న కుల వివక్ష కానీ అప్పట్లో ఉన్న చదువుకి దూరం పెట్టే అంటరానితనం కులంలో పుట్టిన వ్యక్తిగా అనేక ఇబ్బందుల్లో పడినప్పటికి కూడాను కఠోరమైన దీక్షతోని మంచి చదువులు చదువుకొని ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగలిగారని సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం। ఆయన చిన్నతనంలోనే మంచి స్వాతంత్ర సమరయోధులుగా అప్పుడు జరుగుతున్న ఏదైతే స్వాతంత్ర సంగ్రామంలో జరుగుతుందో అప్పట్లోనే ఆయన చిన్నతనంలో పాల్గొనడం జరిగింది। క్విట్ ఇండియా మూమెంట్లో కూడా పనిచేయడం జరిగింది। అదేవిధంగా భారతదేశం స్వాతంత్రం వచ్చేటప్పుడు ఆయన చాలా చిన్న వయసులోనే నెహ్రూ గారి క్యాబినెట్లో ఓ మంత్రిగా పనిచేయడం జరిగిందని సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం। ఆయన దాదాపు భారత పార్లమెంటుకు 50 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఆ చరిత్రని నాకు తెలిసి ఇంతవరకు కూడాను ఎవరు అధిగమించలేదని సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం। ఇది ప్రపంచ రికార్డుకు కూడాను ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం। అంటే ఒక నాయకుడు ఒక పట్టుదలతో చిన్న స్థాయి నుంచి అత్యున్నతమైన స్థానానికి ఎదగలిగిన అంశాలని మనం పరిగణలోకి తీసుకొని రాబోయే రోజుల్లో యువతంతా కూడాను ఇలాంటి వ్యక్తి దేశభక్తులకి ఇలాంటి నాయకత్వ పట్టిన ఉన్నోళ్ళకి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన భారతదేశానికి వాళ్ళ సేవలు వినియోగించేటట్టు ఆనాడు చేసిన సేవలు మనం గుర్తించుకోవాలని ఈ వర్ధన సందర్భంగా మీ అందరికీ మేము గుర్తు చేస్తున్నాం। అదేవిధంగా ఆయన ఏదైతే అప్పట్లో కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు రక్షణ కానీ వ్యవసాయం కానీ ఫుడ్ కానీ అలాగే రైల్వేస్ కానీ అలాగే అనేక అంశాల్లో ఆయన తాలూకా దూరదృష్టితోని ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి హరిత విప్లవానికి నాంది పలికారని సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం। అలాగే దేశంలో వచ్చామో ఒక పక్క వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూ దాన్ని మళ్ళా స్టోరేజ్ చేసి భారత ఆహార సంస్థని ఒకటి నెలకొల్పి ఈరోజు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను అనేక విపత్కర పరిస్థితులు భారతదేశానికి వచ్చినప్పటికీ నిన్న కాకుండా కరోనాలో కానీ అంతకు మునుపు ప్లేగ్ వ్యాధులు కానీ ఏదైనా ఇది కలరా కానీ ఇలాంటివి ఎన్ని విపత్తులు భారతదేశాన్ని చుట్టుముట్టినా అలాగే యుద్ధ టైంలో కూడాను మన ధైర్యంగా ఉండి దేశ ప్రజలకి ఒక పక్క భోజనం అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని అందిస్తూ అక్కడ రక్షణ రంగంలో ఉన్న వ్యక్తులకు కూడాను ఎటువంటి ఇబ్బందులు లేకుండానో ఒక నాయకుడిగా ముందు నుంచి నడిపాడని సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం। అలాంటి వ్యక్తి అణగారిన వర్గాల గొంతుగై పార్లమెంట్లో వినిపించి వాళ్ళ తల హక్కుల కోసం వాళ్ళ తాలూకా అభివృద్ధి సంక్షేమాల కోసం భారత సమగ్ర అభివృద్ధి కోసం కూడాను ఆయన చేసిన కృషిని మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం। అదేవిధంగా ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్ర కులాల్లో ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ భారత రాజ్యాంగం కల్పించిన ఏవైతే రిజర్వేషన్ సిస్టమ్స్ ఉన్నాయో ఏవైతే వాళ్ళకి రక్షణకి కల్పించారో అవన్నీ కూడాను అమలు పరిచే విధంగా ఆయన శాయశక్తిలా ప్రయత్నించారనే సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం। ఆనాడు ఎప్పుడైతే రిజర్వేషన్ సిస్టమ్లు వచ్చాయో ఆ రిజర్వేషన్ సిస్టాన్ని కాపాడుకుంటూ ఆ తరం నుంచి ఈ తరం వరకు కూడాను ఎంతో వందల వేల మంది అనేక ఉన్నతమైన స్థానాలకు ఎదుగుతున్నారంటే ఆ రోజు భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ సిస్టమ్ని దాన్ని అమలు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ గారిని సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం।
అలాంటి మహానుభావులు కోల్పోవడం అనేది ఒక విధంగా మన బాధాకరం అయినప్పటికీ కూడాను ఇప్పటికీ దాదాపు 38 సంవత్సరాలు దాటినా ఆయన యొక్క సేవల్ని భారతదేశం ఎప్పుడూ గుర్తించుకుంటుంది, భారత ప్రజలు ఎప్పుడూ గుర్తించుకుంటారనే సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం. అలాంటి మహానుభావులకి వచ్చే జన్మలో కూడాను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మనం నమ్ముతాం కనుక ఆయనకి మళ్ళీ పునర్జన్మని మన భారతదేశంలో ఇచ్చి మన వర్గాలకి మన భారతదేశానికి మరొకసారి సేవ చేసే భాగ్యము ఆ భగవంతుడికి కల్పించాలని మనసారా కోరుకుంటూ ఆయనకి మనం అందరం తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ రమణ మాదిగా శ్రీకాకుళం. థ్యాంక్ యూ.